బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిహెచ్ అగ్రహారం ప్రాంతంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లేకుండా పోయిన ఘటన ఆందోళన కలిగిస్తుంది. 3 రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయిన ఈ చిన్నారిని కనుగొనేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సర్చింగ్ ఆపరేషన్ లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా క్లూస్ డాగ్ స్క్వాడ్ కూడా పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చిన ఒక పెంపుడు కుక్కను ఉపయోగించి ఆ కుక్క చూపించిన మార్గంలో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. 3 రోజులుగా విస్తృతంగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ లో చిన్నారి ఆచూకీ కోసం ప్రతి కోణంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. చూడండి లేదా వాసన చూస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గం దొండపాక పంచాయతీ పరిధిలో సిహెచ్ అగ్రవాల్లో గత 3 రోజుల క్రితం అయితే జ్ఞానేశ్వరి అయితే ఆచూకు లేకుండా పోయింది. అంటే దాంతో పాటు ఆ అమ్మాయి ఆ కుక్కతో పాటు ఆ జ్ఞానేశ్వరి కూడా కొండ ప్రాంతంకి వెళ్ళిందని సమాచారంతో అయితే 3 రోజులు బట్టి కూడా పోలీస్ యంత్రాంగంతో కూడా గట్టి పట్టడం జరిగింది. అదంతా డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా అమ్మాయిని కనిపెట్టే ప్రయత్నం అంతా పోలీసు యంత్రాంగం అంతా ఆ పాప కోసం అయితే 10 టీంల కింద ఏర్పాటు చేసి డ్రోన్ సహాయంతో అయితే అమ్మాయిని ఎదిగే పనిలో ఉన్నారు. బాలికతో పాటు పెంపుడు కుక్క కూడా కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. చిన్నారి తండ్రి గతంలో కూడా ఏదో విషయంలో కూడా గడువు జరిగినట్టు ఉండడంతో ఆ క్రమంలో కూడా దర్యాప్తు జరిగింది. అయితే ఈ రోజు సిహెచ్ అగ్రవాల్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. గ్రామంలో 2 ఏళ్ల చిన్నారు 3 రోజులు గడిచేటప్పుడు కూడా దొరకని ఆచూకు దొరకపోవడంతో గడ్డి జరిగిన రోజు గ్రామంలో కొత్తగా ఎవరైనా వస్తున్నారా, గ్రామస్తులు ఎవరైనా బయటకు వెళ్ళారా అని ఆ కోణంలో కూడా అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే గ్యాంగ్ పిల్లలు లేని వాళ్ళంటి వారు కూడా పాపను తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారని అయితే కోణంలో కూడా విచారించడం జరిగింది. అయితే ఈ సమీపంలో రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ లో పలు సీసీ కెమెరాలు కూడా పరిశీలన కూడా తీసుకుని ఆ పాప మిస్ అయ్యి 3 రోజులు కూడా దాటడంతో ఎలా ఏమై ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ పెద్దాపురం డిఎస్పీ ఎవరైతే తిరక్కున్నారో డిఎస్పీ తిరక్క కూడా పోలీస్ యంత్రాంగంతో కూడా ఈ డ్రోన్ కెమెరా సహాయంతో కూడా పాపను ఎదిగే పని చేశారు. అయితే ఎవరైనా దొరికితే అక్కడ పోలీస్ యంత్రాంగం కంట్రోల్ ఫోన్ చేయాలని కూడా డిఎస్పీ తెలియజేశారు. డిఎస్పీ తెలియజేయడంతో పాటు అమ్మాయి ఆచూకీ లబ్ధి ఎవరికైనా కనిపించితే అయితే ₹1,00,000 నగరాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అయితే కాసేపటి క్రితం అగ్రవారం తిరిగి అదే ఏదైతే జ్ఞానేశ్వరితో మిస్ అయిన కుక్క ఉందా కుక్క కూడా వెనక్కి ఈ రోజు ఇంటికి రావడంతో ఆ ఇంటి ఎవరైతే జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే పాప కూడా ఎక్కడో దగ్గరలో ఉన్నదని కుక్క రావడంతో కూడా 3 రోజుల క్రితం ఆచూకు లేకుండా పోయి జ్ఞానేశ్వరి 3 రోజుల తర్వాత పాపతో పాటు కుక్క కూడా వెళ్ళిపోవడంతో ఈ రోజు కుక్క తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే కుక్క తీసుకుని అది చూపించిన దారిలో పోలీస్ యంత్రాంగం కూడా బయలుదేరిందని చెప్పొచ్చు. అక్కడ కొండ ప్రాంతం అంతా కాసేపటి క్రితం కాకినాడ జిల్లాలో ఆ తొలి నియోజకవర్గంలో మొత్తం వర్షం రావడంతో కూడా డ్రోన్ సహాయం కూడా ఎగరేకపోవడంతో ఆ డ్రోన్ సహాయం కూడా తీసుకుపోవడంతో ఇప్పుడు వర్షం తగ్గింది. వర్షం తగ్గినప్పుడు ఆ డ్రోన్ ఏదైతే కుక్క ఎటు దారి చూపడుతుందో ఆ దారిలో కూడా డ్రోన్ కెమెరా ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 3 రోజులు చిన్నారి కోసం సజ్జింగ్ చేస్తున్న పోలీసులు కానీ చూసి డాగ్ స్క్వాడ్ గారి కూడా మొత్తం ఆమె వెతికే ప్రయత్నం అయితే చేస్తారు. కుక్క రావడంతో ఆ కుటుంబ సభ్యులు అయితే కొంచెం ఆనందం వ్యక్తం అవుతుందని చెప్పవచ్చు. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ.